హలో గాయ్స్, ఈరోజు అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే మసాలా దోశ అయితే వేసి ఇచ్చాను. లాస్ట్ వీక్ ఇచ్చినప్పుడు అయితే ఇంకా నార్మల్గా ప్లెయిన్ దోశలే వేసి ఇచ్చేసాను కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ప్లెయిన్ దోశలు ఏమి ఇస్తాంలే అని చెప్పి ఇంకా మసాలా దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇంకా ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళకి ఏంటంటే మన సౌత్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందులో దోశలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకే మసాలా దోశ అయితే వేసి ఇచ్చాను. కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్లో. ఇంకా అందుకే ఎందుకులే అని చెప్పి ఎగ్ దోశ వేయకుండా ఇలా మసాలా దోశ అయితే వేసి ఇచ్చాను. అది కూడా నేను వేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఎలా ఉంటుందోలే అని చెప్పేసి ఇంకా నార్మలే కదా, ఎలా అయినా ఆలు కర్రీ చేస్తే బాగానే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అలా చేసి అయితే ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు బయట తినడమే మసాలా దోశ, కానీ ఫస్ట్ టైం నేనైతే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పి అయితే అన్నారు. ఇంకా కొన్ని ప్లెయిన్ దోశలు, కొన్ని మసాలా దోశలు వేసేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇంకా ఎప్పుడు ఈ ఆర్మీలో ఏంటంటే ఇంకా ఎక్కువ పూరి చపాతీ అవే పెడతారు కదా, అసలు దోశలు అయితే అసలు పెట్టరు. ఇంకా అందుకే ఇంకా దోశలు ఇడ్లీ ఏమన్నా చేసినప్పుడు ఖచ్చితంగా ఒక బాక్స్ అయితే పంపిస్తానమాట. ఇంకంతే ఈ వీడియో. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ 1000 మెంబర్స్కి ఇంకా దగ్గరలో ఉందనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.